గండికోటలో జరిగినటువంటి విద్యార్థిని మిస్టర్ మర్డరీపై పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రధాన కారణం రోజుకో కొత్త కోణం తెరపైకి రావడంతో కూడా పలు అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏ రోజైతే మర్డర్ జరిగిన మరుసటి రోజే డిఐజీ చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న ఏదైతే డిఐజీ చేసిన వ్యాఖ్యలను ఒకసారి పోల్చుకుంటే కొంత అక్కడ ఏమో బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, సాయంత్రానికి ప్రెస్ మీట్ పెడతా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడేమంటున్నారంటే కొండను తవ్వి ఎలుకను పడుతున్నామన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ కూడా మరోవైపు మేము మా దగ్గర ఏమో అద్భుత శక్తులు లేవన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే కొంత ఎక్కడో రాజకీయ ప్రమేయం ఏదో ఉన్నట్లుగా అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే సాంకేతిక పరిజ్ఞాన పరంగా విచారిస్తున్నాం, అదేవిధంగా ఏదైతే అదే హత్య జరిగిన రోజు అదే రోజు అక్కడ ఉన్నటువంటి గండికి సమీపంలో ఉన్నటువంటి కొట్టాలపల్లిలో జాతర జరిగింది. ఆ జాతరకు సంబంధించిన సెల్ టవర్ లొకేషన్, అదేవిధంగా గండికోటకు సంబంధించినటువంటి సెల్ టవర్ లొకేషన్ ఒకటే చూపిస్తున్న కారణంగా కూడా 69 మందిని మేము గుర్తించాం. ఆ 69 మందిని కూడా విచారిస్తున్నామన్నటువంటి విషయాన్ని కూడా అటు డిఐజీ నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా కొంత పూర్తి క్లారిటీ అటు పోలీసులకు కూడా ఉంది. బట్ ఏది ఈ హత్య రీడ్ చేయకపోతే ఇక వేరే వ్యక్తులు ఈ ప్రమేయం లేదన్నటువంటి విషయం అటు స్పష్టంగా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆ క్రమంలో పోలీసులకు క్లారిటీ ఉంది, బట్ బలమైనటువంటి ఆధారం మరో కొత్త కోణం అంటూ కూడా రోజుకో కొత్త కోణాన్ని తెరపైకి తేవటం వల్ల పలు అనుమానాలకు కూడా దారితీస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనం చూసాం గతంలో ఏదైతే పూర్తి క్లారిటీ ఉంది, వీడి ప్రమేయం లేదన్నటువంటి విషయాన్ని పోలీసులే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అనుమానాలన్నీ కూడా అన్నల వైపే చూస్తున్నాయన్నటువంటి భావన కూడా అటు సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వాటిని పరంగా చూస్తే మాత్రం అన్నల వైపే అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి ఉందంటూ కూడా పోలీసులే చెప్పడం జరిగింది. అంటే ఓ రకంగా పూర్తి స్థాయిలో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా అంటే ఒక బలమైన ఆధారం, ఏదో ఒక బలమైనటువంటి ఆధారం కావాలి. ఎందుకంటే రేపు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేసేసరికి బలమైనటువంటి ఆధారం లేకపోతే కేసు కొంత వీగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మేము ఒక రకంగా బలమైన ఆధారం కోసం కూలకుషంగా విచారిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు నిత్యం అంటే మనం చూస్తున్నాం ఈ రోజుకి దాదాపు 14 రోజులు కావస్తుంది. 14 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఎక్కడే కానీ కేసులో పురోగతి కనిపించని పరిస్థితి. అంటే పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారే కానీ అది ఇంతవరకు కూడా కేసులో కొంత కూడా పురోగతి సాధించని పరిస్థితి పైన కూడా పలు అనుమానాలు దారిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఆ గండికోటకు ఎవరెవరు వచ్చారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. అదేవిధంగా అందుకు సంబంధించి దాదాపు వందలాది మందిని కూడా పోలీసులు ఇప్పటికే విచారించడం జరిగింది. మరోవైపు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గండికోట సమీపంలో ఉన్నట్టు కొట్టాలపల్లిలో ఆ రోజు జాతర జరిగింది కాబట్టి ఆ జాతరకు సంబంధించి ఆ సెల్ టవర్ లొకేషన్, ఈ టవర్ లొకేషన్ రెండు కూడా అనుసంధానం కావడం వల్ల అలా వాటిలో కూడా మేము 69 మందిని గుర్తించాం, వారిని కూడా విచారిస్తున్నటువంటి విషయాన్ని అటు పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తి విషయాలు అంటే పూర్తిగా క్లారిటీ ఉన్నప్పటికీ కూడా కొంత బలమైనటువంటి ఆధారం కావాలి. ఆ బలమైనటువంటి ఆధారం కోసం మేము సేకరించే పనిలో ఉన్నాం, ఆ త్వరలోనే ఛేదిస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడే కూడా కేసులో కొంత పురోగతి ఎక్కడ కనిపించడం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇందులో రాజకీయ నేతల ప్రమేయం ఏదన్నా ఉన్నటువంటి అనుమానాలు కూడా అటు బలంగా వినిపిస్తున్నాయి. రోజుకో కొత్త కోణం వెలుగులోకి రావడం, ఆ తర్వాత ఈ కోణంలో విచారిస్తున్నామని భావన అటు వ్యక్తం చేయడం, మరోవైపు ఇప్పటి వరకు కూడా అంటే ఈ రోజుకి 14 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆ విద్యార్థిని మర్డర్ మిస్టరీలో కీలకమైనటువంటి బలమైనటువంటి ఆధారాలు సేకరిస్తామన్నటువంటి భావన వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కొద్దిపాటి క్లూ కూడా లభించినటువంటి ఆనవాళ్లు కూడా లేవన్నటువంటి భావన అటు పోలీస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అంటే ఓ రకంగా ఏదైతే విద్యార్థిని మర్డర్ జరిగిన తర్వాత పూర్తి క్లారిటీ సీసీ కెమెరాలను ఆధారంగా చేసుకున్నారు. అదేవిధంగా గండికోటలో సీసీ కెమెరాలు లేని కారణంగా కొంత జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. బట్ ఇక్కడ మనం ఎక్కడ పోలీసులను తప్పుపట్టాల్సినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే కొంత గండికోటలో సీసీ కెమెరాలు లేని కారణంగా కాస్త జాప్యం జరిగి ఉండొచ్చు అందులో. ఎందుకంటే ఆ గండికోటలో హత్య చేసిన తర్వాత ఆ తర్వాత నిందితులు ఎలా పారిపోయారన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే అటు పూర్తి స్థాయిలో అనుమానాలన్నీ అన్నల వైపు చూపిస్తున్నాయి. అదేవిధంగా బలమైనటువంటి ఆధారం కావాలి. బలమైన ఆధారం కోసం నిత్యం అటు పోలీసులు కూడా ఆ ప్రాంతాన్ని జల్లెపడుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్నపాటి క్లూ కూడా దొరకని పరిస్థితి. అంటే ఒక రకంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ చేసినటువంటి విధంగా ఈ హత్య జరిగిందన్నటువంటి భావన అటు పోలీసుల్లో కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి.
అంటే ఇక్కడెక్కడ క్లూస్ దొరకలే. అంటే మరోవైపు ఇంకో కొత్త కోణాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఏదైతే కొత్త కోణం సాంకేతిక పరిజ్ఞానంగా ముందస్తుగానే ప్లాన్ చేశారన్నటువంటి భావన కూడా అటు పోలీసులు లో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే 3 నెలల క్రితమే ఈ హత్యకు ప్లాన్ చేశారన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి అక్కడక్కడ. అయితే ఆ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో 3 నెలల క్రితమే హత్యకు ప్లాన్ చేసినప్పుడు ఒక రకంగా సాంకేతిక పరంగా కావచ్చు, అటు సామాజిక మాధ్య పరంగా కూడా కొంత ఎక్కడో ఒక చోట ఆధారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటంటే ఏదైతే ఆ సెల్ ఫోన్ కు సంబంధించి పూర్తి డేటా కూడా ఎక్కడ లభించడం లేదన్నటువంటి వాదనలు కూడా తెరపైంది. అంటే రోజుకో కొత్త వాదన, కొత్త అనుమానాలు దారితీస్తున్న పరిస్థితిలో ఇందులో రాజకీయ నేతల జోక్యం ఉండవచ్చు అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టే ఈ కేసు విచారణ మరింత జాప్యం జరుగుతున్నటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిషోర్. అదే పరిస్థితి ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి క్లారిటీ ఉందన్న పోలీసులకి ఇప్పుడు క్లారిటీ లేదని చెప్తున్నారు. ఇక్కడెక్కడా కూడా పోలీసుల విచారణని మనం తప్పు పట్టట్లా, కానీ ఈ వస్తున్నటువంటి గందరగోళమైనటువంటి స్టేట్మెంట్స్ని, జరుగుతున్నటువంటి పరిణామాలని మనం ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలని మనం వ్యక్తం చేస్తున్నాం. ప్రజల్లో ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది. ప్రజల్లో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది అనే అనుమానం కలుగుతుంది. 2వ రోజు క్లారిటీ ఉందని చెప్పిన పోలీసులు మరి 14వ రోజుకి కొండను త్రవ్వి ఎలుకను పడుతున్నామని చెప్పి చెప్తున్నటువంటి ఈ 2 స్టేట్మెంట్స్కి పొంతన లేకుండా ఎందుకున్నాయి అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే అందరూ ఆ యువతికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. అంత దారుణంగా హత్య చేయబడ్డ ఆ యువతికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాబట్టే ప్రతి ఒక్కరు ఈ కేసు గురించి ఆలోచిస్తున్నారు, ఈ కేసు గురించి విచారిస్తున్నారు, కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అందుకే ఇన్ని అనుమానాలు, ఇన్ని అపోహలు, ఇన్ని ప్రశ్నలు ఈ కేసుకు సంబంధించి. పోలీసులు విచారణ బలంగా చేయాలి, ఖచ్చితంగా ఎవరు ఇంత దారుణానికి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించాలి. ఆర్టీవీ కూడా అదే కోరుకుంటోంది. కానీ ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి ఈ అనుమానాలని, ఈ అపోహల్ని, ఈ ప్రశ్నల్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మీతో ఉన్నారు, ప్రజలు దీంట్లో న్యాయం కోరుకుంటున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఆ జాతర జరిగిన నేపథ్యంలో జాతరలో ఉన్న వాళ్ళని కొంతమందిని విచారించబోతున్నారు అంటున్నారు. సెల్ టవర్స్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నారు. ఆ రోజు గండికోటలో కొంత అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల్ని విచారించారు, అవసరమైతే మళ్ళీ విచారిస్తామంటున్నారు. ఇప్పటికైతే వాళ్ళ కస్టడీలో ఎవరు లేరని కూడా చెప్తున్నారు. సో ఇది పరిస్థితి. ఓవరాల్గా 14 రోజుల విచారణ తర్వాత, ఒక యువతి బ్రూటల్ మర్డర్ తర్వాత 14 రోజుల విచారణ తర్వాత ఏమీ తేలలేదు. కానీ ఏదో క్లారిటీ ఉంది, ఏదో ఉంది, కానీ బయటికి చెప్పడం లేదు అనేది ఇక్కడ వస్తున్నటువంటి సమాచారం. అంటే బయటికి తెలిస్తే ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందనా, లేకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవారు జాగ్రత్త పడతారన్నటువంటి అతి జాగ్రత్తతోనా? కారణం ఏదైనా సరే అలాంటి విషయాలను మేము కూడా డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు. కొంత సమాచారం విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం వస్తున్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి RTV is not disclosing any confidential information about this case. We are totally supporting police department. We are with police department. At the same time, justice ఖచ్చితంగా జరగాలి, న్యాయం పూర్తిగా జరగాలి, త్వరగా జరగాలి. ఇదే RTV కూడా కోరుకుంటోంది. ఒకసారి పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంది, ఈ 2 వారాల్లో ఎలా మారిందో చివరిగా చూద్దామండి. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఈ కేసుకు సంబంధించి కామెంట్ చేయండి. మీ అనుమానాలు, మీ ప్రశ్నలు ఏవైనా ఉంటే సంధించండి. RTVతో మీ అభిప్రాయాలను పంచుకోండి. దీని మీద మనం అన్ని కోణాలలో ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. దీనికి సంబంధించి మనకి కీలకమైన క్లూలు ఈరోజు ఉదయం మనకు లభించడం జరిగింది.
ఇంతవరకు మనం అంటే ప్రామాణికంగా మనం చెప్పగలిగింది ఏంటంటే ఆమె హత్య చేయట్లో ఆమె యొక్క ప్రియుడి పాత్ర అనేది ఏమాత్రం లేదు. అది మనం రూల్ అవుట్ చేసాం. ఎవరు చేశారనే దాని మీద అయితే మనం ఖచ్చితమైన క్లూస్ అయితే మనకి ఈ రోజు ఉదయం లభించడం జరిగింది. ఉదయం కూడా కాదు, మేము ఇక్కడికి వచ్చే సమయంలోనే మాకు లభించాయి. అదేమిటనేది పూర్తిగా ఛేదించిన తర్వాత నాకు రేపు నేను సీఎం ప్రోగ్రామ్ ఉండటం వల్ల నేను కర్నూలు నంద్యాల వెళ్లాల్సి ఉంది. మీకు సాయంత్రానికి ఎస్పీ గారు, జమ్మలమడుగులోని ఎస్పీ గారు, డిఎస్పీ గారు నాకు ఒక ప్రగాఢ ఆత్మవిశ్వాసం ఏంటంటే మనకున్న క్లూస్ దృష్ట్యా మనకి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈ యొక్క కేసు ఏదైతే ఉందో పూర్తిగా మనం ఛేదించే అవకాశం ఉంది. మీకు ఈ రోజు సాయంత్రం 9 గంటల లోపు ఎస్పీ గారు, డిఎస్పీ గారు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. గండికోట మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉండింది. సో మనకేంటంటే మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని మనం ప్రాథమిక నిర్ధారణ ప్రకారం. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడా కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవటం వల్ల, అందుబాటులో లేకపోవటం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుద్ది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ ఊర్ల నుంచి వచ్చారో అన్ని ఊర్లకి మన టీమ్స్ తిరిగి అక్కడే ప్రాథమికంగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇదేమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండను తవ్వి ఎలుకను పట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవటం, తర్వాత పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. ఎవరు అదుపులో లేరండి. అలాంటి మైన్యూట్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్స్ మైన్యూట్స్ చూడరు. ఓకే, ఏమండి అది మీరు డిఎస్పీని అడగాలి, ఎస్పీని అడగాలండి. సూపర్వైజరీ ఆఫీసర్ని అలాంటి అవన్నీ అంత మైన్యూట్స్లో మాకు ఇందాకే చెప్పామండి, మాకు దివ్య